హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈరోజు మార్నింగ్ ఒక పేషెంట్ ఓపీకి వచ్చారు. తను థర్డ్ టైం ప్రెగ్నెంట్గా ఉండింది. ముందు 2 కూడా సిజరిన్ ప్రెగ్నెన్సీస్. తను అన్వాంటెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనేసి ఓవర్ ద కౌంటర్ అబార్షన్ టాబ్లెట్స్ తీసుకొని, అంటే సెల్ఫ్ మెడికేటెడ్గా తన అబార్షన్ టాబ్లెట్స్ తీసుకుంది. అండ్ 1 month తర్వాత, అంటే టాబ్లెట్స్ తీసుకున్న 1 month తర్వాత ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారు. తన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతుందనేసి, చాలా నీరసంగా ఉందనేసి, కళ్ళు తిరుగుతున్నాయనేసి, కూర్చుంటే కూడా గస పెడుతున్నాను, 4 అడుగులు వేస్తే గస వస్తుంది అన్న కంప్లైంట్తో వచ్చారు. సో ఈ వీడియోలో వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబార్షన్ టాబ్లెట్స్ వితౌట్ మెడికల్ అడ్వైస్ తీసుకోకూడదు. బికాస్ మీ ప్రెగ్నెన్సీ అనేది అది ఇంట్రాయూట్రైన్ అయిండొచ్చు, ఎక్స్ట్రాయూట్రైన్ అయిండొచ్చు. అంటే గర్భసంచిలోనే కాదు, ప్రెగ్నెన్సీ అనేది మనకు ఓవరీస్లో వస్తుంది, ట్యూబ్స్లో కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎన్ని వీక్స్ అని ప్రెగ్నెంట్ తెలుసుకోకుండా కూడా మీరు ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ తీసుకోకూడదు. సపోజ్ ఒకవేళ తీసుకున్నారే అనుకోండి, ఖచ్చితంగా 1 week తర్వాత మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మొత్తం కంప్లీట్గా అబార్ట్ అయిందా లేదా, అబార్షన్ అయిన తర్వాత మీరు మళ్ళీ మధ్యలో బ్లీడింగ్ కాకుండా ఏమైనా టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుందా? ఎందుకంటే చాలామంది అబార్షన్ కంప్లీట్ అయిపోయిందని భావించేసి ఇంట్లో ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ 1 month వరకు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మీరు కనుక ప్రెగ్నెన్సీ అబార్ట్ అయిన తర్వాత ఫర్టిలిటీ 1 weekలో రెజ్యూమ్ అవుతుంది కాబట్టి పిల్లలు వద్దు అనుకుంటే కంపల్సరీ ఓసీపీ పిల్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ మెడికేటెడ్ అబార్షన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఆ టాబ్లెట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ప్లీజ్ ట్యూన్ ఇన్ టు మై లాంగ్ వీడియో అండ్ చెక్అవుట్.